జెన్యూన్గా భక్తులు 2019 తర్వాత తిరుమలకు వెళ్ళిన వాళ్ళు చాలామంది వాళ్ళ ఆవేదనని ట్వీట్ల రూపంలో చెప్పారు. వాటికి సంబంధించినటువంటి కొన్ని ట్వీట్లు నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను, చూడండి. హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. తిరుమల కల్తీ లడ్డు ఇష్యూ పైన వైఎస్ఆర్సీపీ మీడియా ఇంకా నిజాల్ని అబద్ధాలు అంటూ పదే పదే ఒకటే విషయం మీద వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అదే జంతువుల కొవ్వు కలవలేదు, ఇది అబద్ధం అనే విషయాన్ని మాత్రమే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మీడియా, సోషల్ మీడియా వాళ్ళ నాయకులు పదే పదే ఇదే విషయాన్ని జనాలకు చెప్తున్నారు, జనాల్లోకి తీసుకెళ్తున్నారు. వాస్తవం సిట్ చెప్పింది, ఇందులో కెమికల్స్ కలిసాయి, సింథటిక్ గీ అని చెప్పి క్లియర్గా చెప్పింది. అయినా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరితో డిబేట్లు పెట్టినా, ఎవరితో ఇంటర్వ్యూ చేసినా, ఏ రాజకీయ విశ్లేషకుని తీసుకొచ్చి కూర్చోబెట్టినా, లేదంటే సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడే వాళ్ళు పదే పదే చెప్తుంది ఒక్కటే, దీంట్లో జంతువుల కొవ్వు కలవలేదు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఇందులో నాన్ వెజ్ కలవలేదని చెప్తున్నాడు. శ్రీవారి లడ్డూలను కల్తీ నెయ్యితో చేశారనే విషయం మనకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటకు వచ్చింది. కానీ దానికి బిఫోరు చాలామంది భక్తులు తిరుమలకు వెళ్ళిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని ట్వీట్ల ద్వారా చెప్పడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి కొన్ని ట్వీట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. జెన్యూన్గా చాలామంది భక్తులు, ఎక్కడ కూడా ఇది మార్ఫింగ్ చేసినవి కావు, జెన్యూన్గా భక్తులు 2019 తర్వాత తిరుమలకు వెళ్ళిన వాళ్ళు చాలామంది వాళ్ళ ఆవేదనని ట్వీట్ల రూపంలో చెప్పారు. వాటికి సంబంధించినటువంటి కొన్ని ట్వీట్లు నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను, చూడండి. ఈ ట్వీట్స్ అన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాటి డేట్తో సహా మీకు కనబడ్డాయి. ఇవన్నీ భక్తుల ఆవేదన. ఆ రోజున వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు లడ్డూలో నెయ్యి సువాసన లేదు, అదేవిధంగా ఏదో లడ్డు తింటున్నప్పుడు డిఫరెంట్గా మాకు అనిపించిందని, అలాగే శ్రీవారి అన్నదానం ఉంటుందో అక్కడ కూడా క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడం, అంటే చాలా సాదాసీదాగా పెట్టడం, గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేదో, కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల లడ్డూలో ఆ క్వాలిటీ కనబడట్లేదు. అదేవిధంగా అన్నదానం చేసే దగ్గర కూడా సత్రంలో కూడా క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడం, ఇవన్నీ భక్తులకు అనిపించిన అంశాలు. ఇవన్నిటినీ వాళ్ళు ట్వీట్ల రూపంలో పెట్టడం జరిగింది. దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తిరుమల శ్రీవారి విషయంలో చాలా నిర్లక్ష్యం చేశారు. అదేవిధంగా కల్తీ నెయ్యితో లడ్డూలు చేశారు. వాటి సువాసన కానీ, వాటికి సంబంధించిన టేస్ట్ కానీ కంప్లీట్గా డిఫరెంట్గా అనిపిస్తుందని భక్తులు అంత మంచిగా ట్వీట్లు చేసినాక కూడా దాంట్లో ఇంకా కల్తీ జరగలేదు, అది స్వచ్ఛమైన నెయ్యితో చేశాము, పైగా జంతువుల కొవ్వు కలవలేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు జంతువుల కొవ్వు కలవలేదు అనే విషయాన్నే జనాల్లోకి తీసుకెళ్తూ ఇంకా జనాలను బుడ్డి కొట్టిస్తున్నారు ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు, వాళ్ళ అనుకూల మీడియా, సోషల్ మీడియా. పదే పదే చెప్తుంది ఒక్కటే, జంతువుల కొవ్వు కలవలేదని చెప్తున్నారు. కానీ దీంట్లో కల్తీ జరిగింది, సింథటిక్ గీతోనే లడ్డూలు తయారు చేశారనే విషయాన్ని ఎక్కడా వాళ్ళు ఒప్పుకోకుండా పైగా జనాల్ని బుర్డి కొట్టిస్తున్నారు ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సమూహం. అందుకే ఆ ట్వీట్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది సంగతి.